ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నిన్ను నిందించే మనుషుల మధ్య నేను ఆనందంగా ఎలా ఉండగలను? వాళ్ళని ఆనందంగా ఎలా ఉంచగలను? నేను నా స్వార్థాన్ని చూసుకోలేనక్క. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకమ్మా. కొన్నాళ్ళు పోతే అన్నీ సర్దుకుంటాయి. ముందు మీ పెళ్లి జరగని, తర్వాత అన్నీ చూసుకుందాం. అగ్ని సాక్షిగా మా పెళ్లి జరగాలి అంటే మా అక్క తప్పు చెయ్యలేదు అని మీ వాళ్ళు ఒప్పుకోవాలి సార్. అది జరిగితేనే ఇది జరుగుతుంది. లేదంటే నేను బాధపడుతూ వంశీని బాధ పెట్టిన దాన్ని అవుతాను. అది నాకు ఇష్టం లేదు సార్. అమ్మ వర్ష, అమ్మా, ఈ విషయంలో ఇంకెవరూ ఏమీ మాట్లాడకండి. తాతయ్య గారు, మా ప్రేమని అర్థం చేసుకున్న మీ గొప్ప మనసుకి నేను రుణపడి ఉంటాను. కానీ నాకు నా ప్రేమ గెలవడం కన్నా మా అక్క గౌరవమే నాకు ముఖ్యం. మా అక్కని తక్కువ చేయడం నాకు నచ్చలేదు. నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. లే అమ్మా, లే. మళ్ళీ వస్తానమ్మా. అలాగేనండి. వస్తానమ్మా. వర్ష, ఏంటి నర్సింగ్, ఇదివరకు ఇంటి విషయాలన్నీ చెప్పేవాడివి, ఈ మధ్య ముభావంగా ఉంటున్నావు? నేను డ్రైవర్ని కదా సార్, మీకు చెప్పేటంతటి వాడినా? నిన్నెప్పుడైనా మేము డ్రైవర్లా చూసామా? మా మనిషి అనుకున్నాం కదా. ఏ, ఆ విషయం నీకు తెలీదా? అదే నిజమైతే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అయ్యా? బండి సైడ్ కాపు. ఏంటి నర్సింగ్, ఏమైంది? ఏంటి నర్సింగ్, చెప్పు. కొద్ది రోజులుగా మీ ప్రవర్తన నాకు నచ్చడం లేదయ్యా. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నర్సింగ్? సమంత పాపంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటి మీరే సమంత పాప ప్రేమని కాదని వర్షని వంశీని కలపాలనుకున్నారు. అలాంటి మీరే ఇప్పుడు వాళ్ళ ప్రేమకి అడ్డుపడుతున్నారు, వాళ్ళిద్దరిని విడదీస్తున్నారు. అది నాకు నచ్చలేదయ్యా. ఇదేనా నర్సింగ్ నువ్వు నన్ను అర్థం చేసుకుంది? వర్ష అనే ఒక పేరుందని ఆ అమ్మాయిని నా మనవరాలన్నాను. మన స్థాయికి ఏమాత్రం సరిపోని వాళ్ళకి మనవరాలి హోదా ఇచ్చాను. అది నేను వాళ్ళ మీద చూపించిన ప్రేమ. కానీ వాళ్ళేం చేశారు? నా సెంటిమెంట్తో ఆడుకున్నారు. ఆ గోపి తన అధికారాన్ని ఉపయోగించి వర్ష పేరు మీద నేను కొన్న స్థలాన్ని బలవంతంగా తీసుకున్నాడు. నా జ్ఞాపకాన్ని నాకు దూరం చేశాడు. నా మీద వాళ్ళకింత కూడా కనికరం లేనప్పుడు వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? సమంత కూడా వంశీని ప్రేమించిందని నేనొక నిర్ణయం తీసుకున్నాను.
నేనేం సాయానికి సాయం కోరలేదు, కానీ ద్రోహం చేస్తానంటే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. మీ దగ్గరున్న చనువుతో ఒక మాట చెప్తానయ్యా. మీ మనవరాలు వర్ష ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో మీకు తెలీదు. కానీ ఇదే పరిస్థితి మీ మనవరాలికి వస్తే తను ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఇక్కడికి వచ్చాక పిల్లలకు దూరం అయ్యామన్న బాధ లేదు. ఈ ఆశ్రమం అంటే నీడనిస్తుంది, తిండి పెడుతుంది అనుకున్నాను. కానీ ఇలా ఆనందాన్ని కూడా ఇస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. పిల్లలకి మనం భారం అయిపోయిన సూర్యోన్ చలపతి గారు మనల్ని బాధ్యతగా చూసుకుంటున్నారు. ఎలా బ్రతకాలో తెలియని మనని ఇక్కడ ఉంచుకొని ఇంత అన్నం పెడుతున్నారు. ఆ దేవుడు వాళ్ళని చల్లగా కాపాడాలి. తాతయ్య, చిన్న తాతయ్య, చిన్న చిన్న ఎలా వచ్చావు నాన్న? నాన్న తీసుకొచ్చాడా? నానేడి? రాలేదు తాతయ్య. నాకే నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. అయ్యో, అలా ఎలా వచ్చేసావు నాన్న? మీ అమ్మకు తెలిస్తే కొడుతుంది కదా. కొడితే కొట్టని తాతయ్య, నేను కూడా ఇంటికి రాను, నీతోనే ఉండిపోతానని చెప్తాను. అప్పుడు అమ్మకు బుద్ధొస్తుంది. తప్పు నాన్న. పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయితే తల్లిదండ్రులు పడే బాధ ఏంటో నాకు తెలుసు. ఆ బాధ మీ నాన్నకు రాకూడదు. తప్పు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. మరేం చేయమంటావు తాతయ్య? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నీ దగ్గరికి నాన్న తీసుకొస్తానంటే అమ్మ పెద్ద గొడవ పెడుతుంది. ఇంకెప్పుడు నేను నిన్ను వదిలి వెళ్ళను తాతయ్య. చిన్న ఏంట్రా చెప్ప పెట్టకుండా వచ్చావు నువ్వు ఇక్కడికి? ఏం ముసలోడా, ఇల్లు వదిలేసి వచ్చావు? శని వదిలిపోయిందనుకున్నాను. నీ కడుపు మంట ఇంకా చల్లారలేదా? నా కొడుకుని నాకు దూరం చేస్తున్నావేంటి? అమ్మా నీలిమ, నువ్వు నా కొడుకుని దూరం చేసినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించానమ్మా. ఆ బాధ మీకెవరికి రాకూడదు అనుకుంటాను. అలాంటిది నీ కొడుకుని నేను ఎందుకు దూరం చేస్తానమ్మా? ఇదిగో ఇలాంటి నంగనచ్చి మాటలు చెప్పే కదా నా కొడుకుని ఇక్కడి వరకు తీసుకొచ్చావు. చివరికి వాళ్లకు నేనంటే పడకుండా చేస్తున్నావు. రెండో పెళ్లివాడైనా ప్రశాంతంగా ఉండొచ్చని నీ కొడుకుతో తాళి కట్టించుకున్నాను. నేను నా కుటుంబమే ఉంటామనుకున్నాను. మీ ఆవిడ చచ్చినా నువ్వు చావకుండా మా ఇంటిని గప్పిలల్లో పట్టుకొని వేలాడుతున్నావు. మా నాన్నని ఇంట్లో నుంచి తరిమేసావంటూ ఆయన, తాతయ్యను చూడాలంటూ వీడు నా ప్రాణం తీసేస్తున్నారు. అంతా నా కర్మ. ఇంకోసారి తాతయ్య గీతయ్య అంటే ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. అమ్మా, నిన్ను అమ్మా, వస్తావా? ఇంకోసారి కొట్టొద్దమ్మా. వస్తావా? వాడు చిన్నపిల్లాడమ్మా. వస్తావా? అమ్మా, వాడిని అలా కొట్టొద్దమ్మా. పట్టకమ్మా. వదిలేయమ్మా. మీరు మధ్యలో రాకండి. వస్తావా? అమ్మా, అమ్మా, ఇంకోసారి వస్తావా? దయచేసి వాడిని వస్తావా? కొట్టొద్దమ్మా. వద్దమ్మా. ఏమా, నీకు అసలు బుద్ధుందా? చిన్నపిల్లని పట్టుకుని అలా కొడతారా? నువ్వెవడివయ్యా నాకు చెప్పడానికి? చిన్నపిల్లాన్ని కొడుతుంటే అడ్డుపడ్డానికి చుట్టమే అవసరం లేదమ్మా. మంచి మనసున్న మనిషి అయితే చాలు. అబ్బో పెద్ద మనిషి, నా కొడుకు నా ఇష్టం. వీడు బుద్ధి లేని పని చేస్తుంటే బుద్ధి చెప్తున్నాను. తప్పే ఉంది ఇందులో? ఇదే పని మీ నాన్న చేసుంటే మీ తాతయ్య ఎవరో నీకు తెలిసేదా? మా తాతయ్యకి ఈ ముసలోడికి పోలికేంటి? హ్మ్, ఆయనకు మేమంటే ఎంత ఇష్టమో తెలుసా? ఈయనకి నీ కొడుకంటే ఎంత ప్రేమో తెలుసా? ఎప్పుడు చిన్న చిన్న అని తలుచుకుంటూ ఉంటాడు. ఆయన ఎంత ప్రేమగా చూడకపోతే ఈరోజు నీ కొడుకు తాతయ్య తాతయ్య అంటూ ఎంత ప్రేమగా పరిగెత్తుకొస్తాడు. ఈరోజు నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దని ఆ పసివాడికి చెప్తున్నావు కదా, రేపు వీడి పెద్దయ్యాక నిన్ను చూస్తాడా? నువ్వు ఆయనని గెంటేసినట్టే
రేపు నీ కొడుకు నిన్ను గెంటేసినా చూస్తూ ఊరుకుంటాడు. ఆ రోజు నువ్వు మా తాతయ్యకి చేసింది ఏంటి అని నిన్ను నిలదీస్తాడు. పిల్లలకు నేర్పించాల్సింది మంచి బుద్ధులే కాని వంకర బుద్ధులు కాదమ్మా. అబ్బో, ఆశ్రమం పెట్టి స్పీచ్లు బాగానే ఇస్తున్నావు కానీ ఈ ముసలోడి వల్ల మాకెంత తలనొప్పి వస్తుందో నీకు తెలుసా? ఆయనే లేకపోతే నీ భర్త ఎలా వచ్చేవాడు? నీ భర్తే లేకపోతే నీ కొడుకు ఎలా వచ్చేవాడు? పెద్దవాళ్ళంటే వయసు అయిపోయిన వాళ్ళు కాదమ్మా, అనుభవంతో ఉన్నవాళ్ళని. నీకన్నా ముందు ఆ ఇంటికొచ్చిన కోడలు దేవత అయితే నువ్వు ఆయన పాలిట దయ్యంలా తయారయ్యావు. చీచి, ఇలాంటి వాళ్ళతో నన్ను మాటలు అనిపిస్తావా? నువ్వు బాగుపడవు. నువ్వు పదరా. హాయ్ మమ్మీ, లంచ్ అయిందా? నా సంగతేం గాని ఇంకెన్నాళ్ళ ఇంట్లో పచ్చడి మెతుకులు తింటారు? బయటికి రారా? నాకు వచ్చేయాలనే ఉంది మమ్మీ, కానీ ఎక్కడవుతుంది? ఆ రాణి దగ్గర మాట తీసుకునే కదా నిన్న ఆ ఇంటికి పంపించాను. గోపిని బయటికి పంపించాలని ఏమీ ప్రయత్నించడం లేదా? ఆ విషయంలో పాపం రాణి గట్టిగానే ట్రై చేస్తుంది, కానీ గోపికి అక్కంటే దేవత కదా. అయితే ఆ దేవతకి కోపం వచ్చిన ప్రతిసారి సారీ చెప్తున్నాడు తప్ప కోపం తెచ్చుకోవడం లేదు. మొన్న మధ్య బయటకొచ్చేస్తామన్నంత గొడవ జరిగింది, కానీ చివరి నిమిషంలో గోపి వల్ల ప్లాన్ ఫెయిల్ అయింది. అలా అని ఇంకక్కడే ఉండిపోతావా? బయటికెలా రావాలో నాకు అర్థం కావట్లేదనే కదా చెప్తున్నాను. సరే, నువ్వు ఫోన్ కట్ చేయి. ఆ రాణికి ఫోన్ చేస్తాను. ఈ విషయాన్ని ఇప్పుడే తేల్చేస్తాను. సరే మమ్మీ. ఎలా ఉన్నారండి? ఏడ్చినట్టు ఉన్నావు. నేను నీకొక పని చెప్పాను కదా, అది ఎంతవరకు వచ్చింది? గోపిని ఇంటి నుంచి పంపించడమే కదా. అవును, ప్రయత్నిస్తున్నాను, కానీ వాడు నా మాట వింటే కదా. అదేంటి, నీ తమ్ముడు నీ మాట తప్ప ఎవరి మాట వినడు అంటారు. అక్కడ నువ్వు మాత్రం నీ మాట వినడం లేదు అంటున్నావు. మీరు చెప్పింది నిజమేనండి. గోపికి నేనంటే ప్రాణం. నా చేయి పట్టుకుని నడవడం నేర్చుకున్నాడు. నేనే ప్రపంచంగా బ్రతికాడు. అమ్మ కావాలా, అక్క కావాలా అంటే నాకు అక్కే కావాలి అంటాడు. నేనంటే వాడికి అంత అభిమానం. నేను మీ అక్క తమ్ముళ్ళ అనుబంధాల గురించి అడగడం లేదు. నా కూతుర్ని అల్లుణ్ణి ఎప్పుడు బయటికి పంపిస్తావు అని అడుగుతున్నాను. అదే ప్రయత్నంలో ఉన్నానండి, కానీ ఏం చేసినా వాడికి నా మీద కోపం రావటం లేదు. అంటే ఈ వంక చెప్పి మీ తమ్ముణ్ణి అక్కడే ఉంచేద్దాం అనుకుంటున్నావా? చెప్పు. అదే అయితే నా కూతుర్ని నా ఇంటికి తీసుకొచ్చేసుకుంటాను. వద్దండి, వాళ్ళని విడదీసిన పాపం నాకొద్దు. ఏం చేసైనా వాడికి నా మీద కోపం వచ్చేలా చేస్తాను. గోపిని, సుష్మని పంపించే బాధ్యత నాది అని చెప్పాను కదా, నేను పంపిస్తాను. అదేదో తొందరగా చెయ్యి. ఆలస్యం అయితే నా మనసు మారిపోయే అవకాశం ఉంది. గోపి, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను, కానీ ఎవరితో ఒక్క మాట్లాడుతున్నావు? అది మీ అత్తయ్య గారితో. మరి నన్ను సుష్మను పంపిస్తానంటున్నావు? ఆవిడ నీతో మమ్మల్ని పంపించేయమని చెప్పిందా? ఇప్పుడే వాళ్ళంతా చూస్తాను. రే గోపి, ఆగు. ఎక్కడికి రా? నీ నుంచి మమ్మల్ని దూరం చేయాలనుకున్న వాళ్ళని వదిలేయమంటావా? ఆ ఆవేశం తగ్గించుకో గోపి. ఆవిడ చెప్పింది మీ పెళ్ళయింది కదా, హనీమూన్కి ఎప్పుడు పంపిస్తారని అడిగారు. వెళ్ళి ఏమని గొడవ పెట్టుకుంటావు? నువ్వు చెప్తుంది నిజమేనాక? నేను అబద్ధం చెప్తానంటావా? చచ్చా,
లేదక్కా, ఎవరైనా తప్పు చేస్తారో అబద్ధం చెప్తారేమో కానీ నీకు అలాంటివేమీ తెలియవు. నీకు ప్రేమించటం, మంచిని పంచడం తప్ప ఇంకేమీ తెలియని అమాయకురాలివి. అందుకే నీకు దూరం అయ్యి నేను ఒక్కరోజు కూడా ఉండలేను. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేనక్కా. తప్పదు గోపి, కొన్నిసార్లు దూరంగా ఉండవలసి వస్తుంది. అదే నీకు ఇంకొక జిల్లాకి ట్రాన్స్ఫర్ అయితే నువ్వు వెళ్ళాలి కదా. ఒకవేళ నేను అలా వెళ్ళవలసి వస్తే నిన్ను తీసుకునే వెళ్తాను, అంతేకాని ఒక్కడనే వెళ్ళనక్కా. ఇంకా హనీమూన్ కంటావా? ఇప్పుడు నాకున్న వర్క్ హడావిడిలో ఒక్కరోజు కూడా హనీమూన్కి వెళ్ళే పరిస్థితుల్లో లేనక్కా. ఈ విషయం నువ్వే ఫోన్ చేసి ఆవిడికి చెప్పే. నువ్వు నన్ను విడిచి ఉండలేను అంటున్నావు, కానీ నిన్ను నా నుంచి దూరంగా పంపించేయమని ఆవిడ చెప్తున్నారు. ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదురా. నమస్తే సార్. నమస్తే. నమస్తే రాధా, కూర్చో. ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది? బాగానే నడుస్తుంది సార్. కొత్త కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి, కానీ నేనే ఒప్పుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అందులో ఆలోచించడానికి ఏముంది? ఫ్యాక్టరీ ఎంత పెరిగితే నీకే అంత మంచిది కదా. యజమాని నువ్వే అయినప్పుడు ఇంకెందుకు ఆలోచన? నేనెక్కడ యజమాని సార్? ఆ ఫ్యాక్టరీ కొనే స్తోమత నా దగ్గర లేదు. అది రావాలంటే ఇంకా చాలా కాలం పడుతుంది. అంత సమయం కూడా లేదు. ఇప్పటికే మీరు నా గురించి ఆలోచించి ఎక్కువ సమయమే ఇచ్చారు. ఇంకా మిమ్మల్ని ఆపడం మంచిది కాదు. అంటే ఏంటి? ఫ్యాక్టరీని వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చావా? వదిలేయాలని నాకు లేదు సార్, కానీ తప్పని పరిస్థితి అని చెప్తున్నాను. మీరు చెప్పిన గడువు కూడా అయిపోవచ్చింది. ఆ ఫ్యాక్టరీని మీరు ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. అప్పుడే ఇంత మర్యాద అక్కర్లేదు. ఆ ఫ్యాక్టరీ కొన్నాక అప్పుడిద్దు గాని మర్యాద. ఏంటి జగపతి ఆ మాటలు? తనేమైనా పరాయవాడా? నీ కొడుకే కదా. కొడుక? తండ్రి పేరు చెప్పుకోలేనివాడు కొడుకు ఎలా అవుతాడు? తండ్రి పేరు నిలబెట్టేవాడే కొడుకు అవుతాడు. తండ్రి మాటకి తల వంచేవాడే కొడుకు అవుతాడు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చేవాడు కొడుకు అవుతాడు. వీటిలో ఏ పని చేసినా ఈ రాధాకృష్ణ నా కొడుకని నేను ఒప్పుకునేవాడిని. ఇందులో ఏమైనా చేస్తున్నాడేమో అడగండి. మీ పేరు చెప్పకపోయినా మీ పేరు చెడగొట్టేలాంటి పనులు నేనెక్కడా చేయలేదు. మీ పేరు వాడొద్దని మీరే చెప్పారు. ఆ మాటకి గౌరవం ఇచ్చాను కాబట్టి ఆ పేరు నేనెక్కడా చెప్పలేదు. మీ ఆశయం గొప్పదైతే నేను తల వంచేవాణ్ణి. మీ నిర్ణయం మంచిదైతే మీరు చెప్పిన మాటే వినేవాణ్ణి. అవేమీ సరిగ్గా లేవు కాబట్టే నేను ఉండలేనని వచ్చేశాను. నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతుకుతున్నాను. బ్రతకడం అంటే 3 పూటలా తినడం కాదురా, పూరి గుడిసెలో ఉండడం కాదురా. నువ్వు ఆ బతుకుతున్నట్టు 10 మంది చెప్పుకోవాలి. నిన్ను చూసి ఇలాంటి బతుకు మాకెందుకు లేదని ఈర్ష్యపడాలి. నీ అపాయింట్మెంట్ కోసం, నీతో మాట్లాడడం కోసం ఎగబడాలి. ఇప్పుడు నేను బ్రతుకుతున్నట్టు బ్రతకాలి. అదిరా బ్రతుకంటే. డబ్బుతో గౌరవం వస్తుంది నాన్న, అభిమానం రాదు. అవసరం కోసం దండాలు పెట్టేవాళ్లే ఉంటారు, కానీ ఆత్మీయులుండరు. అందమైన మేడల్లో ఒంటరిగా బ్రతకడం కన్నా అందరితో కలిసి పూరి గుడిసెలో బ్రతకడమే నాకు ఆనందం. ఎంత జరిగినా నీకు బుద్ధి రాలేదు కదా? వస్తుంది, నేను తెప్పిస్తాను. ఇది బ్లాంక్ చెక్ భూపతి. నీ ఫ్యాక్టరీకి నువ్వు ఎంత రాసుకోవాలనుకుంటావో అంత రాసుకో. కాదంటే ఇంకో 1 కోటి ఎక్కువ రాసుకో. ఎందుకింత అని నిన్ను ఒక్క మాట కూడా నేను అడగను. ఆ ఫ్యాక్టరీ నాకు అమ్మేయి. ఏంటి జగపతి, నీ కొడుక్కి ఆ ఫ్యాక్టరీ దక్కకూడదనుకుంటున్నావా? వాడికి బుద్ధి రావాలనుకుంటున్నాను. అయినా ఇదంతా నీకు అనవసరం.
నువ్వు అమ్ముతానంటున్నావు, నేను కొంటానంటున్నాను. ఇలాంటి వాళ్ళు కూలీలుగా పనికొస్తారు తప్ప కొనడానికి పనికిరారు. చెప్పు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? నేను ఫ్యాక్టరీ అమ్ముతున్నది డబ్బు కోసం కాదు, నా పిల్లల దగ్గరికి వెళ్ళడం కోసం. మూతపడిన ఫ్యాక్టరీని తెరిచింది రాధాకృష్ణ. దానిని ఈరోజు నడిపిస్తుంది రాధాకృష్ణ. అది తన చేతిలో ఉండాలని కోరుకుంటాను. అంతేగాని చేతులు మారాలని ఎప్పుడూ కోరుకోను. రాధా, నీకు ఇంకొంచెం టైం ఇస్తున్నాను, ప్రయత్నించు. కొడుకును ఓడించడం గొప్ప కాదు, గెలిపించడం గొప్ప. ముందు అది తెలుసుకో. వంశీ, వంశీ, ఖరాపు. ఏమైంది డాడీ? వంశీ, ఒకసారి అటు చూడు. వర్ష ఎవరితోనో మాట్లాడుతుందేంటి? మాట్లాడడం లేదురా, పోట్లాడుతుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.